BJP MP Arun Singh stated that the central government has set a goal to reduce Delhi's pollution by 40% by 2026. He remarked that had మాకు పూర్తి విశ్వాసం ఉంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. జుబ్లీస్ ఓటర్స్ నవీన్ యాదవ్ని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకు ఎందుకుంది అని అంటే, అభ్యర్థులను చూస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఇంకొకరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఇంకెవరు ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఎవరు మరి? వారిద్దరు అభ్యర్థుల కంటే 101% ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్గా నవీన్ యాదవ్ సర్వీస్ పరంగా మీ అందరికీ గుడ్ పర్సన్, గుడ్ నాయకుడు అనేది నేను చెప్పగలను. నవీన్ యాదవ్ నేను జుబ్లీస్ ఓటర్లందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని ఏమని ఆలోచించేయమంటున్నా అంటే, తప్పిదారిన ఇన్ కేస్ అనుకోకుండా, అనుకోని పరిస్థితులను అనుకోకుండా ఏదైనా పోల్ మేనేజ్మెంట్ లో కొందరు ఓటర్స్ ని ప్రలోభ పెట్టి కొంత ఎక్కడన్నా తేడా వచ్చి ఏమన్నా జరగరానిది జరిగితే, ఇప్పుడు హరి ఎవరైనా నూరుకుండా అయితే, ఇప్పుడు సపోజ్ రూలింగ్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు, నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటే, నవీన్ యాదవ్ ఏం చేస్తాడు? జుబ్లీస్ ఓటర్ల పక్షాన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని, అన్నా నాకు ఈ పని ఉంది, ఆ పరిస్థితిలో ఈ పని ఉంది, ఆ కాలంలో ఈ పని ఉంది, ఈ కాలంలో ఈ పని ఉంది అని ఈ 3 ఏళ్ళు మీ పనులు చేసి పెడతాడు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనుకోకుండా మీరు ఎవరికైనా ఆయన ఎందుకు పని చేస్తారు? వాళ్ళు ఎందుకు ఏ పని చేయగలుగుతారు? రూలింగ్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు? అడగలేడు కదా పనులు అయితే. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోలేడు కదా. అదే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏమొస్తుంది? ఆయన ఇప్పటికి బహుశా ఇంచుమించు నియోజకవర్గం అంతా కూడా అప్పీల్ చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అప్పీల్ ఏం చేసిండు? నవీన్ యాదవ్ గెలిపేవాడిని మీకు అండగా నేను ఉంటాను కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. నేను టీవీలలో రోజు చూస్తున్నా, లైవ్ లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి అప్పీల్ జుబ్లీస్ ఓటర్స్ మనసుతో ఆలోచన చేసి ఆయనని నవీన్ యాదవ్ గెలిపించుకున్నాడు. నేను పనులు చేసి పడాల్సిన బాధ్యత నాకు పెంచిరు అంటే, లేకపోతే చెయ్యాలని అర్థం కాదు. ఇంట్లోనికి పాలేనికి తేడా అయితే ఉంటుంది కదా. ఇంట్లోనికి పాలేనికి తేడా ఉంటుంది. ఇంట్లోనైతే ఇంట్లో సరదా గుసాయిస్తాడు, పాలేడు గుసాయిస్తాడా? అంతే కదా. ఇంట్లో అయితేనేమో డైరెక్ట్ గా బెడ్రూమ్ లో కూడా పోతాడు, పాలోడు గేట్లో నిలబడి వచ్చిందని చెప్తాడు. తేడా ఉంటుంది, పాలోనికి ఇంట్లోకి తేడా ఉంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిపించుకుంటే జుబ్లీస్ ఓటర్స్ నవీన్ యాదవ్ ఇంటోడు అవుతాడు, ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లోకి దొరుకుతాడు, పనులు చేసుకొని వస్తాడు. అరే ఇంకో అపోజిషన్ పార్టీ అని మీకు తప్పిదాలు ఏమైనా చేస్తే గెలిపించుకుంటే పాలోడు అవుతాడు, గేట్ అవుతాడు, నిలబడతాడు. దీనివల్ల వచ్చేది ఏముంటది? దీనివల్ల లాభం ఏముండదు కదా. దీనివల్ల లాభం ఏముంటది? జుబ్లీహిల్స్ ఓటర్కి ఆలోచన చేయండి. నేనేమంటున్నా అంటే, నేను జుబ్లీహిల్స్ ఓటర్స్ అప్పీల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, కూల్ మైండ్ తోటి కూల్గా ఆలోచన చేయండి, ప్రశాంతంగా ఆలోచన చేయండి. నవీన్ యాదవ్ గెలిపించుకోవడం వల్ల జుబ్లీహిల్స్ ఓటర్లకు ఎంత మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసుకోండి. మీ కాలనీలలో పెండింగ్ ఉన్న వర్కులు కానివ్వండి, వాటర్ సమస్య కానివ్వండి, డ్రైన్ సమస్య కానివ్వండి, వగేరా వగేరా ఏదైనా కానివ్వండి,
అందుకే జుబ్లీహిల్స్ ఓటర్స్ కి చాలా స్పష్టంగా జగ్గారెడ్డి గారు నేను కూడా అప్పీల్ ఏం చేస్తున్నా అంటే, ఈరోజు మా మినిస్టర్లు అందరూ కూడా జవాబుదారుగా ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా జవాబుదారుగా అందరూ కూడా వస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ ఏంటంటే, కొల్లూరు డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ చాలా మంది నివసిస్తున్నారు. అక్కడ చాలా వేలలో నివసిస్తున్నారు. అక్కడ డబుల్ బెడ్రూమ్లలో, కొల్లూరు దగ్గర డబుల్ బెడ్రూమ్లలో నివసించే వాళ్లకు అక్కడ ఈ రేషన్ కార్డు మీద బియ్యం తీసుకునే షాప్స్ అక్కడ లేవు, రేషన్ షాప్స్ లేవు అక్కడ. ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ గా కొల్లూరు పోయిండు. అక్కడ ఇమీడియట్లీ షాప్స్ అని కూడా ఏర్పాటు చేయించే కార్యక్రమం మొదలుపెట్టారు. వాళ్ళు ఆటోలు కట్టుకొని ఎక్కువ పోయి బియ్యము నూనె తెచ్చుకునే వాళ్ళు డైరెక్ట్ గా కొల్లూరు డబుల్ బెడ్రూమ్ లోనే అక్కడ ఫేస్వేర్ షాప్స్, అదే రేషన్ షాప్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది? బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి. బై ఎలక్షన్ లో మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు చెప్పి డైరెక్ట్ గా సివిల్ సప్లై మినిస్టర్ గా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జుబ్లీహిల్స్ ఓటర్లు ఇది ఆలోచించి మరి అంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి 2 ఏళ్ళు ఆయన షాపులు ఎందుకు రాలేవు అంటే, ఆయన ముఖ్యమంత్రి దగ్గర పోలేడంటే పాలేడు పోలేడు. అదే నవీన్ యాదవ్ ఇంటోడు కాబట్టి క్యాండిడేట్ గానే నవీన్ యాదవ్ ఇంకా ప్రజలకు ఓట్లు లేకముందే ఒక సమస్య పరిష్కారం దారి చూపించింది. అది ఆలోచన చేయాలని నేను జుబ్లీహిల్స్ ఓటర్స్ అందరూ కూడా కోరడం. మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా, ఎంటైర్ క్యాబినెట్ అంతా కూడా బస్తీలలో తిరుగుతున్నారు, అన్ని విషయాలు చూస్తున్నారు. రేపు నవీన్ యాదవ్ గెలిపిస్తే, ఇక్కడ గెలిపించడం వల్ల జుబ్లీహిల్స్ లో ప్రతి మంత్రి జవాబుదారుగా మళ్ళీ మీ బస్తీలకు వస్తారు, మా ఎమ్మెల్యేలు వస్తారు, నవీన్ యాదవ్ వెంబడి వచ్చి పనులు చేసి పెడతారు. ఈ 3 ఏళ్ళు జుబ్లీహిల్స్ ఓటర్స్ మేము కోరేది ఏంటంటే, ఈ 3 సంవత్సరాలు సమయం వృధా చేసుకోకండి, నవీన్ యాదవ్ని గెలిపివ్వండి. నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పనులు తీసుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అంతా తిరిగి భరోసా ఇచ్చిండు, నవీన్ యాదవ్ దిక్కేసి ఆ రకంగా ఇచ్చిండు. ఇవ్వడం వల్ల ఈరోజు ఇవ్వడం వల్ల అందుకే నేను జుబ్లీహిల్స్ ఓటర్స్ మరీ కోరుతున్నా, దయచేసి నవీన్ యాదవ్ని గెలిపివ్వండి. మా అప్పీలు గెలిపివ్వండి, అవకాశం ఇవ్వండి. ఈ బై ఎలక్షన్లలో మేము అపోజిషన్ పార్టీ అభ్యర్థుల గురించి మేమేమేం మాట్లాడదలుచుకోలేదు. మేమందరం జవాబుదారుగా జుబ్లీహిల్స్ ఓటర్స్ దగ్గరికి నేనైతే మీడియా ద్వారా మీ అందరి దగ్గరకు వస్తున్నా. నేను కూడా న్యాచురల్ జగ్గారెడ్డిగా నేను కూడా నవీన్ యాదవ్, నేను దాదాపు నవీన్ యాదవ్ని చిన్నపిల్లగా ఉన్న కానీ నేను దాదాపు 25 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. సోషల్ వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు, యాక్టివ్ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా తెలివి వచ్చిన కాడి నుంచి, చదువున్న కాడి నుంచి మంచి చదువుకున్నాడు. మీరు అపోజిషన్ అభ్యర్థులను, క్యాండిడేట్లను చూసుకోండి ఎట్లున్నారు. ఎవడన్నా ఉరికే గుర్రం మీదగా సవారు చేసేది. నవీన్ యాదవ్ ఉరికే గుర్రం లాంటి యువకుడు నవీన్ యాదవ్. మళ్ళీ చెప్తున్నా, గుర్రం లాంటి యువకుడు నాయకుడు నవీన్ యాదవ్. ఆయనకు ఎంటైర్ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ
క్యాబినెట్ మినిస్టర్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మా మహేష్ గౌడ్ కానీ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరం అవుట్ గా మా అప్పీల్ని మీరు దయచేసి ఆశీర్వదించండి. జుబ్లీస్ ఓటర్లకు ఏమడుగుతుందంటే నవీన్ యాదవ్ కోసం గెలిపివ్వండి అని మా అప్పీల్ని జుబ్లీస్ ఓటర్స్ ఆశీర్వదించండి. ముఖ్యమంత్రి గారు జవాబుదారుగానే మాట ఇచ్చిన ప్రకారం మీ అందరికీ ఉంటాడు. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ఛానల్లో చూసి ఎవరైతే ఆశీర్వదిస్తున్నారో వాళ్ళందరూ కూడా మీకు జవాబుదారు ఉంటాం. మీకు కావాలంటే నేను జగ్గారెడ్డికి ఒక నంబర్ ఇస్తా, ఇక్కడనే ఉంటాడు ఒక అతను. అది ఎక్కడది? అరే నాని యాడవరా చిట్టి ఎదురా కారైతే ఆయన నాజిమ్ అని డ్రైవర్ ఉంటాడు. ఆయన నా భార్య నిర్మల డ్రైవరు వెంబడి ఉంటాడు. అతను బోరబండలో ఉంటాడు. నేను బోరబండ జుబ్లీ హిల్స్ ఓటర్లకే కాదు బోరబండలో కూడా అప్పీల్ చేస్తున్నా. బోరబండ ఎంతమంది ఓటర్స్ ఉంటారో నాకు తెలియదు, కానీ బోరబండకు సంబంధించిన ఎంతమంది అయితే అక్కడ ఓటర్స్ ఉంటారో ముఖ్యమంత్రి గారి అప్పీల్ మీద, రేవంత్ రెడ్డి గారి అప్పీల్ మీద, కాంగ్రెస్ పార్టీ అప్పీల్ మీద, మా మినిస్టర్ అప్పీల్ మీద, జగ్గారెడ్డి అప్పీల్ మీద మీరందరూ ఆ బోరబండలు కూడా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఓటేయండి. మీరు నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత బోరబండతో మొదలుకుంటే జుబ్లీస్ ఓటర్స్ దాకా నేను డ్రైవర్ నంబర్ కూడా ఇస్తా. గెలిపిస్తే ఈ నంబర్లో మా డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ మీ పనులన్నీ చేసి పెడతాడు నాతో చెప్పి. ఇది గ్యారంటీ ఇస్తాను నేనైతే పక్క. ఎట్లా నవీన్ యాదవ్ గెలిపిస్తేనే, నవీన్ యాదవ్ గెలిపిస్తే ఈ నంబర్ పనిచేస్తుంది పక్క. ఇది పక్క గ్యారంటీగా. జగ్గారెడ్డి మాట అంటే మాట. నంబర్ కూడా చెప్తున్నా, రాసుకోండి. నంబరు 630. రే కరెక్ట్ నారా రే. నాని నాజిమ్ అస్లాం నాజిమ్ బోరబండ ఆందేనా నంబర్ ఇది. फोन मिला पर उसको मिला पर 636301444193. ఇతని పేరు నాజిమ్. నా భార్య నాకు డ్రైవర్ ఇతను. ఇదలా అరే నాయన కరెక్ట్ నా కాదా మళ్ళీ. హలో तेरा नंबर दे रू. బోరబండలు ఎన్ని ఉన్నాయి ఓట్లు? 52,000 ఓట్లు బోరబండలు ఉంటాయి. 50 బూతులు ఉంటాయి. ఓకే, ఎన్ని పోలు అయితే ఆడ? 40,000 బోరబండలు. ఇప్పుడు నేను మైక్ లో చెప్తున్నా, నీ నంబర్ ఇస్తున్నా. 40,000 మంది నీకు నవీన్ యాదవ్ గారిని ఓటేజ్ గెలిపిస్తే నువ్వే జవాబుదారు ఉండాలి. వాళ్ళందరి పనులు నేను చేసి పెడతాను నీ ఫోన్ల ద్వారా. గట్టిగా చెప్పుకో నువ్వు కూడా. నవీన్ యాదవ్ గెలిపిస్తేనే ఇక అవన్నీ చెప్పక. రైట్, నేను వెరీ వెరీ సీరియస్ గా కమిట్మెంట్ ఇస్తున్నా. నాజిమ్ డ్రైవర్ నంబర్ కూడా ఇచ్చిన. బోరబండ ఒక బోరబండనే కాదు, ఈ జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ నంబరు నోట్ చేసుకోండి. ఆల్రెడీ మీడియాలో రికార్డ్ అయింది, చేసుకోండి.
నవీన్ యాదవ్ గెలిపియండి. ఈ నంబరు మీకు అందుబాటులో ఉంటుంది. నవీన్ యాదవ్తో పాటు నేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి కూర్చొని జుబ్లీస్ లో ఉన్న ఎన్ని కోట్ల రూపాయల నిధులు కావాలో తెచ్చిచ్చే బాధ్యత నేను కూడా నవీన్ యాదవ్ దిక్కేది తీసుకుంటా. మా అప్పీలుగా కులాలు చూడకండి, మతాలు చూడకండి. అవును, ఇప్పుడు కేటీఆర్ తిరుగుతున్నాడు. మరి నీ అభ్యర్థిని గెలుచుకుని నువ్వేం చేస్తావు? 3 ఏళ్ళు ధర్నాలు రస్తాలు చేయకుండా చేస్తావు. జుబ్లీస్ ఓటర్లకు ప్రజలకు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే గెలిపించుకొని ధర్నాలు రస్తాలు కావాలా? కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించుకొని రోజు పనులు కావాలా? ఇది నువ్వు రాకుండా నాయన మీతో అర్థమైందా? ఇది ఆలోచన చేయాలని నేను జుబ్లీస్ ఓటర్స్ కి నేను కోరడం జరుగుతుంది. నవీన్ యాదవ్ కాంగ్రెస్ నాయకుడు గెలిస్తే ఎమ్మెల్యేగా జుబ్లీస్ లో అతను పనులు చేసుకుంటూ పోతాడు. అపోజిషన్ వాళ్ళు గెలిస్తే రస్తా రోగులు ధర్నాలకే పని పడతారు. నేను ఇంకో అప్పుడు చేస్తున్నా, దయచేసి పార్కులలో వాకింగ్ చేసే వాళ్ళు కానీ, జిమ్లలో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కానీ, ఇళ్లలో పని చేసుకొని జీవించే వాళ్ళకి కానీ, ఫిలిం ఇండస్ట్రీస్ కానీ, ఫిలిం ఇండస్ట్రీ కార్మికులకు కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీ కూడా మాట ఇచ్చారు, చాలా మాటలు ఇచ్చారు. బరాబర్ జవాబారు ఉంటాం. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ బరాబర్ ఈ జుబ్లీ ఎన్నికల్లో మా అభ్యర్థి గెలిపించినట్టయితే బరాబర్ మేము జవాబారు ఉంటాం. ఈ విషయాన్ని జుబ్లీస్ ఓటర్లు అందరూ కూడా గమనించి కూల్ మైండ్ తోటి ఆలోచన చేయండి, తొందరపడకండి. వాళ్ళేదో 4 స్పీచ్లు ఇచ్చారు కానీ వాళ్ళ మాటలు వినాల్సిన టెంప్ట్ అయ్యి అపోజిషన్ పార్టీకి అవకాశం ఇవ్వకండి, రూలింగ్ పార్టీకి అవకాశం ఇవ్వండి. అపోజిషన్ గెలిపించినంత మాత్రాన వచ్చే లాభం ఏమి ఉండదు. రూలింగ్ కాంగ్రెస్ ఉంది కాబట్టి గెలిపించుకుంటే లాభం ఉంటుంది అనే ఒక విషయాన్ని జుబ్లీస్ ఓటర్స్ కి, ప్రజలకు నేను సమయంగా విషయాలన్నీ కూడా చెబుతూ ఆచి తోచి మా అభ్యర్థి ఆలోచన చేసి తొందరపడకుండా అపోజిషన్ పక్కకు పెట్టండి, కాంగ్రెస్ ని అభ్యర్థి నవీన్ గెలిపివ్వండి. ఇప్పుడు నేనేమంటున్నట్టే గాంధీ, ఆ 10 ఏళ్ళు వాళ్ళు కేసీఆర్ ఏం చేసిండా ఏం చేయడా చర్చ వేస్ట్. ఇప్పుడు నువ్వు గెలిచి ఏం చేస్తావు కదా చెప్పి, ఈ 3 ఏళ్ళు ఏం చేస్తావు చెప్పు. దానికి జవాబు చెప్పు ఫస్ట్. నేను అడుగుతున్నా. ఇంకొక విషయం చెప్తున్నా. ఇక నేను అక్కడక్కడ సోషల్ మీడియాలో చూస్తున్నా. బాబా ఏం సోషల్ మీడియాలో నాయనది, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అనేది. అసలు నేను అనుకుంటా కేటీఆర్ ఫ్యామిలీ ఆ సోషల్ మీడియాలో రూమ్ లోనే పట్టురేమో వాళ్ళంతా. ఆ రూమ్ లోనే పట్టు, సోషల్ మీడియా బెడ్రూమ్ చేసుకున్నారేమో, వాళ్ళు ఆడే పట్టురేమో. ఏమేమో పెడుతున్నారు. నేను యూత్ ని కోరుతున్నా, దయచేసి సోషల్ మీడియాలో ఎంజాయ్ చేయండి చూసి, కానీ ఓట్లు లేకండి టీఆర్ఎస్. మీకు టైంపాస్ పనికొస్తాయి కానీ ఇది జీవించడానికి, బతకడానికి పనిచేయవాడు. కాబట్టి ఆలోచన చేయాలని యూత్ కూడా కోరుతున్నా. నేను మళ్ళీ మా మంత్రులు, మా మినిస్టర్స్ కూడా అక్కడక్కడ తిరిగినప్పుడు కానీ, రోజు కేటీఆర్ కానీ లేదా బీఆర్ఎస్ వాళ్ళు కానీ సోషల్ మీడియా 4000 పెన్షన్ అడుగుతున్నారు. ఓకే, నేను మా నాయనమ్మలకు, అమ్మమ్మలకు, ఏది జుబ్లీస్ ఉన్న అవ్వలకు
వాళ్ళు సోషల్ మీడియా చూడరు, వాళ్ళు పాపం వాళ్ళు నేను చెప్పినా వాళ్ళ దాకా పోతుంది. కానీ తప్పకుండా ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. 4000 పెన్షన్ ఇవ్వడానికి త్వరలో ఒక ముహూర్తం చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అవన్నీ అమలు చేయడానికి తగ్గ బడ్జెట్ సమకూర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనే విషయాలు ఎలాంటి అనుమానం లేదు. 4000 పెన్షన్ కానివ్వండి, 2500 రూపాయలు మహిళలకు ఇచ్చేది కానివ్వండి, ఈ రెండు అయితే ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాడు కదా. ఏది చెయ్యలేదు అనేది లేదు కదా, అన్ని చేసుకుంటూనే వస్తున్నాం కదా. బడ్జెట్ గురించి మనం ఇప్పుడు ప్రజలకు చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలుసు పైసలు ఉన్నాయా లేవా. మొత్తం మీద 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. మిగిలిన పథకాలన్నీ కూడా అటో ఇటో అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కొంత ఓపిక పట్టుకుని అవి కూడా అమలైతే అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. రాగండి ఏమని ఏంటి రాగు జగదీష్ మాట్లాడకండి. నేను ఒక మాట చెప్తున్నా, బీఆర్ఎస్ ఇప్పుడు బంద్ అయినట్టున్నది. ఇప్పుడు మొన్నటిదాకా నవీన్ యాదవ్ని చిన్న శ్రీశైలం యాదవ్ మీద వాళ్ళని ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు అపోజిషన్ వానికి ఏదో ఒక మా అభ్యర్థి ఓడగొట్టడానికి ఒక కారణం కావాలి. ఆ కారణంలో చిన్న శ్రీశైలం యాదవ్ని నవీన్ యాదవ్ని వాళ్ళని కొడతారు, వీళ్ళని కొడతారు, ఇది కొడతారు, అది కొడతారు, ఇవన్నీ చెప్తున్నారు. దగ్గర పోతే తెలుస్తుంది. దూరంగా ఇచ్చి వాళ్ళ మాటలు లేని మోసపోవద్దని నాకు విజ్ఞప్తి చేస్తున్నారు. నేనండి చిన్న శ్రీశైలం యాదవ్ కానీ నవీన్ యాదవ్ మీద రౌడీలు అనేది అయితే వీళ్ళు ప్రచారం సోషల్ మీడియాలో చేసిరో ఇంకా చేస్తున్నారో, వాళ్ళు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకండి. వాళ్ళు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకండి. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఎంత సహాయం చేస్తారో అది గమనించండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎగ్జాంపుల్, ఇద్దరు కొట్లాడుకుంటారు. ఆస్తి కోసం ఇద్దరు కొట్లాడతారు తప్ప ఎవరు ఒక కామన్ పర్సన్ ఇద్దరు కొట్లాడతారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు, అరే ఈడ ఇక చిన్న శ్రీశైలం గారి దగ్గర పోతే ఏదైనా కూర్చోబెట్టి సంజాయిస్తుడేమని ఇద్దరు వస్తారు. ఇద్దరికైతే న్యాయం ఆస్తి ఎవరికి రావాలో ఆయనకి వస్తుంది కదా, లీగాలిటీ చూసే చేస్తారు కదా ఎవరైనా. సపోజ్ అంటే నేను శ్రీశైలం నా సంగతే చెప్తున్నాను. నేను ఇప్పుడు శ్రీశైలం యాదవ్ కాదు, నా దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది. ఇట్లనే నా దగ్గరికి వచ్చింది ఒక పంచాయతీ. నా దగ్గరకు ఒక పంచాయతీ వస్తే నేను ఉదాహరణ చెప్తున్నా. ఉదాహరణ అంటే నా దగ్గరకు వర్జాలకు వచ్చిన పంచాయతీ చెప్తున్నా. అట్లనే చిన్న శ్రీశైలం యాదవ్ అట్లనే చేసి ఉంటాడని మీరు అనుకోవాలి అందరూ. నా దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది. వస్తే ₹1,00,000 ఉన్నాయన్నా, ఇది న్యాయంగా నాకే రావాలి, కానీ వాడు కూడా క్లెయిమ్ చేస్తున్నాడు న్యాయంగా నాకు రావాలని ఇద్దరు వచ్చారు. పాలెలో అన్నదమ్ములు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ నేను న్యాయంగా ఇవ్వడితే అనే పేపర్ మీద చూస్తే ఒకరికి న్యాయం ఉంది, ఒకరికి న్యాయంగా లేదు. న్యాయం ఉన్నందుకు నేను ఇచ్చేయమని చెప్పేసిన. రెండో వాడు ఏమంటాడు, వాడు ఇప్పుడు వీడేమో న్యాయం ఉందని నాకు ఇచ్చే సంఘాలు గుర్తు నేను వెళ్ళిపోతాడు. ఎవడు 1,00,000 తీసుకున్నాడు, ఏమో నాకేమైనా దొరికితే నేను వస్తే ఇప్పుడు నాకేమి ఇవ్వలేదు వాడు బదలాం చేస్తాడు. దీన్నే లేలే ఇట్లా ఆడేం చేసిండు అవి ఇట్లనే వాడు కూడా ఇట్లా చేసి ఒక పేపర్ కూడా వచ్చింది మీకు తెలుసు తెలియదు. లేదా ఓకే అదొకటి. ఒకసారి ఏమైంది అంటే వాడు ఏం చేస్తాడు, సాటిస్ఫాక్షన్ కాదు కదా, వాడు బదలాం చేస్తాడు బయట పోయి. ఆ బదలాం చేసే ముచ్చట్లే కేటీఆర్ బదలాం చేస్తున్నాడు.
ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక కార్యక్రమం చేస్తున్నా, చేస్తుంటే సౌండ్ కదా అని పిఆర్ఓ సాబ్ ఆపుంటారు ఆయన ట్రైన్ చేసి చెప్పు. ఓకే, అయితే జోక్ చేస్తున్నట్టు మళ్ళీ ఇంకో రాస్తుంది ఇది రాసుకుని ఏం కాదులే, నేను అన్ని తెగించినాను. కానీ అయితే ఇదేనండి, ఇది రియల్ గా జరిగింది చెప్తున్నా. అంటే కేటీఆర్ చిన్న శ్రీశైలం యాదవ్ని, నవీన్ యాదవ్ని బదనాం చేయడానికి కొన్ని కారణాలు కావాలి. ఆ కారణాలు ఎలాంటివి ఎంపిక చేసుకొని కేటీఆర్ వీళ్ళిద్దరు బదనాం చేస్తున్నా చెప్తున్నా. పై దేని దాన్ని చెప్పాలి. పై నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఇదే బస్తి, ఇది జాయిజాతున్నది అన్నట్టు. ఇది అడివి, ఇది మీరు ఎవ్వరు పుట్టలే, నేను పుట్టుంటాను వచ్చు. ఇంకా చాలా మంది మెజార్టీ పుట్టలే. విన్నారమ్మా, ఇది వాళ్ళ భూములు ఉన్నాయినా, వాళ్ళు యాదవులు, వీళ్ళ కాపర్లు, వాళ్ళు ఇలా గొర్రెలు కాపుకునేటోళ్ళు వాళ్ళు అంతే. ఇది అడవిది, ఇది ఒక పెద్ద అడవి. ఈ అడవిలో వాళ్ళు ఈడ పుట్టిరు, ఈడ పెరిగిరు. వాళ్ళ భూములు ఉన్నాయి ఈడ, వాళ్ళకే భూములు ఉన్నాయి ఈడ. ఒకటి నేను ఒక కార్యక్రమంలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కేటీఆర్ చిన్న శిక్షలని వాళ్ళిద్దరు బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. నేను ఒక కార్యక్రమం చేస్తున్నా. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్తున్నారు. వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే సంక్షేమ పథకాలు అందాయా? ఏమంటారు? జూబ్లీహిల్స్ లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే గవర్నమెంట్ పథకాలు ప్రజలకు అందుతాయని చెప్తున్నారు. వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే మీ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుకోవా? ఇప్పుడు పథకాలు వేరు, అభివృద్ధి వేరు. పథకాలు అందరికీ అందుతాయి, పథకాలు అందరికీ అందుతాయి. గెలుపు ఓటంలో ఏది చెప్పినా ఇప్పుడు పరిస్థితి బ్రదర్ మీకు చెప్తాను ఒకటి. మీరు అడిగే ప్రశ్నలు ప్రతి కూడా జవాబు చెప్పినామనుకో, ఎవరో ఒకరు దాన్ని వక్రీకరించి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సపోజ్ నువ్వు అడిగినా నేను ఒకటి చెప్తా, వాది కూడా డివైడ్ చేస్తారు దాన్ని కూడా. ఏది కాబట్టి నేనేమంటున్నంటే, మీరు అడిగే ప్రశ్నలలో కొన్ని 1, 2, 3 నేను జవాబు ఎందుకు చెప్పను అని అంటే, ఈ రోజున సోషల్ మీడియా ఎవడో ఇల్లిగాడు మల్లిగాడు గిల్లిగాడు ఇంట్లో పడుకొని వాడు ఖరాబ్ చేస్తున్నాడు. వాడు ఎవడో తెలియదు, వాడు ఎవరు ఇంట్లో. ఇప్పుడు మీ బాధ్యత గల ఛానల్స్ కి బాధ్యత లేని కొంతమంది సోషల్ మీడియాకి, యూట్యూబ్ ఛానల్స్ తేడా ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఫోన్లలో బటన్ వచ్చింది అవి పడుతున్నాయి ఖాళీ. వానికి ఏముంటదమ్మా దానికి, వాడు ఇప్పుడు అది వాయిస్ ఇస్తే రికార్డ్ అవుతున్నాయి అన్ని, ఏది అలా ప్రింట్ అవుతుంది అలా, వానికి ఖర్చు ఉండదు దానికి. దానికి ఖర్చే బాధ్యత లేని కొంత సోషల్ మీడియా తయారు అయిపోయింది. అట్లా బాధ్యత లేని కొంత సోషల్ మీడియా వాళ్ళు లేనిపోని వ్యక్తి ప్రజలకు నష్టం చేస్తున్నారు. కాబట్టి చూడండి, నేను ఇంతకుముందు చెప్పిన మళ్ళీ ఫైనల్ గా చెప్తున్నాను మీ అందరికీ. నవీన్ యాదవ్ని జూబ్లీహిల్స్ ప్రజలు ఓటర్స్ గెలిపించుకుంటే ముఖ్యమంత్రి గారు, అరే నా బై ఎలక్షన్లో కదా నా మాట విని నాకు గౌరవంగా నన్ను, అది ఖుషి ఉండదా? ఎవరికైనా సంతోషం ఉండదు కదా. పథకాలకు అభివృద్ధికి వేరు. పథకాలు అనేది ప్రజలందరికీ వస్తాయి, అపోజిషన్కి వస్తుంది, రూలింగ్ వస్తుంది, అన్ని పార్టీలకు పథకాలు వస్తాయి. ఈ అభివృద్ధి అనేది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు బంతి భోజనం మనం కూర్చుంటాం, బఫ్లో తింటారు ఎక్కువ. బంతి భోజనాలు తిన్నారు ఎప్పుడైనా? ఏమో తిన్నావాను? బంతి ఇల్లు కాదు, దావతులలో. ఇంట్లో ఏముంది, మనం చర్చ మనకింది. అది ఎట్లుంటుంది తెలుసా? అందరు లైన్గా కూర్చుంటారు కదా, అందరికి ఒక చెంచా మటన్ ఇస్తాం. నచ్చినోడు 2 చెంచాలు ఇస్తాం. ఆ నచ్చినోడు అయితే నవీన్ యాదవ్. ఇది సింపుల్ గా చెప్తుంది. విన్నావా?
మా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక చెంచా ముక్కలేస్తే అరే నా మాట విన్నందుకు బంతిపోయినందుకు నవీన్ యాదవ్ లేచిందని 2 చెంచాలు వేస్తాడు మన ముక్కలు. అదే జూబ్లీస్ ప్రజలకు మేలు జరుగుతుంది. ఓకే, గెలిపించుకోండి, మీరు కూడా అందరు కలిసి గెలిపించుకోండి. గుడ్, రైట్, ఉంటా. అందరికి చదువు నమస్కారం. బీజేపీ ఏమడుగుతున్నాడా? ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందా? ఎవరెత్తుపై మాకు కావాల్సింది నవీన్ యాదవ్ గెలుపు, మాకు కావాల్సింది కాంగ్రెస్ గెలుపు. మేము జుబ్లీస్ ఓటర్లకు విన్నపం చేస్తున్నది మా నవీన్ యాదవ్ గెలిపించుకోండి. చేయి గుర్తు ఓటేయండి. మా నవీన్ యాదవ్ గెలిపించుకోండి. ముఖ్యమంత్రి గారితో మొదలు పెడితే, మంత్రుల నుంచి మొదలు పెడితే లాస్ట్ బాగా దుర్గారెడ్డి కూడా, నా డ్రైవర్ కూడా మీకు జవాబుదారుగా ఉంటాడు. పక్కా మాటిస్తారు. చలో, బీజేపీ అభ్యర్థి ఎవరో చూస్తాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఇంకొకరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఇంకెవరు ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఎవరో చూస్తాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఇంకొకరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఇంకెవరు ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఎవరో చూస్తాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఇంకొకరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఇంకెవరు ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఎవరో చూస్తాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఇంకొకరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఇంకెవరు ఉన్నారు.